ఇక మూవింగ్ ఆన్, రాజ్యసభ దక్కకపోవడంతో కడప జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటున్నారు టీడీపీ కడప జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి. పార్టీ కోసం త్యాగం చేసిన వారికి గుర్తింపు లభించలేదని, 13 ఏళ్లుగా ఎంతో కష్టపడి పనిచేశానంటున్నారు. బిల్లుల కోసం పవన్కు లేఖ రాశారు శ్రీనివాస్ రెడ్డి. పవన్ కడప పర్యటనలో పేరెంట్స్ మీటింగ్ కోసం క్లస్టర్ ఇన్ఛార్జ్ శివారెడ్డి సొంత నిధులు పెట్టారు. 18 నెలలైనా ఆ బిల్లులు రావడం లేదంటున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ వేదికగా లేఖ రాయడం కలకలం రేపుతోంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో జరిగిన తమ పేరెంట్ టీచర్ మీటింగ్ పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిట్టా శివారెడ్డి తన సొంత నిధులతో నిర్వహించారన్నారు. తమ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల వ్యయాల చెల్లింపుల కోసం ఆర్ఎండ్బి శాఖ ద్వారా సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారని, 18 నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా బిల్లులు విడుదల కావడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ఒక ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ కార్యకర్త తన సొంత డబ్బులు ఖర్చు చేస్తే ఆ ఖర్చులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయకుండా ఇంకా రాకపోవడంతో నెలల తరబడి పెండింగ్లో ఉంచడం ఎంతవరకు సమంజసమని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల కోసం కార్యకర్తలు ముందుకొచ్చి తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరుల్ని వెచ్చిస్తే వారికి న్యాయం జరగకపోతే రేపు ఏ కార్యకర్తలు నమ్మకంతో ముందుకు రావాలి అని ఎలా చెప్పగలమన్నారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఇప్పటిదాకా సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి తోడ్పడ్డ వ్యక్తికి ఇదేనా దక్కాల్సిన గౌరవం అనే ప్రశ్న ఆ కార్యకర్తల్లో వ్యక్తమవుతోందని తెలిపారు శ్రీనివాస్ రెడ్డి.